నెహ్రూ జూలాజికల్ పార్క్ నయా టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. నగదు రహిత లావాదేవీలతో పర్యాటకుల్ని ఆకర్షించనుంది. ఇకపై ఆన్లైన్లో కూడా పార్క్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది సర్కార్. నెహ్రూ జూలాజికల్ పార్క్ను నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ లాభాల దిశగా పరుగులు పెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో కొత్త టెక్నాలజీతో మరిన్ని వసూళ్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. దీనికోసం ఆన్లైన్ టికెట్ బుకింగ్ సెంటర్ తో పాటు BSNL సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫైను లాంచ్ చేశారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. పార్క్ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి అసోం, బెంగాల్ నుంచి తీసుకొచ్చిన అరుదైన 3 తెల్ల పులులను, పంజాబ్ నుంచి వచ్చిన హిమాచల్ గొర్రెలను పార్క్ లోకి వదిలారు. ప్రజలకు కూడా ఇబ్బందులు కాకుండా ఈరోజు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ని ప్రారంభించుకున్నాం. అట్లనే వైఫై సిస్టమ్ కూడా పార్కులలో ఎక్కడ లేకున్నా దేశంలో మొదటిసారి మరి వైఫై సిస్టమ్ ని కూడా ఫ్రీగా ప్రజలకు ఈ సౌకర్యం కూడా ఈ రోజు నుంచి కల్పించడం జరిగింది. మరి మా దగ్గర ఉన్నటువంటి మరి జంతువులలో కూడా ఈ రోజు తెల్ల పులిని దాని పిల్లలను ఆడామొగ పిల్లల్ని కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అంటే ఒక 10 MB బ్యాండ్ విడ్త్ మీద అక్కడ వైఫై ఇవ్వడం జరిగింది. ఈ యాక్సెస్ పాయింట్స్ తో ఏమవుతుంది అంటే 1000-1500 మంది జూలో ఒక్కసారి వైఫై కనెక్ట్ అయినా సరే వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి BSNL క్వాడ్జన్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ఈ వైఫై డిప్లాయ్ చేయించారు. ఇక జూ పార్క్ ఇప్పటికే లాభాల బాటలో నడుస్తోందని, ఈ వార్షిక సంవత్సరంలో 10,34 లక్షల ఆదాయం వచ్చిందన్నారు జోగురామన్న. ఇక వికలాంగులు జూ పార్క్ లో తిరగడానికి వీల్ చైర్స్ ను లాంచ్ చేశారు. పార్క్ లో ఇప్పటికే 150 రకాలకు చెందిన 1500 జంతువులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త జంతువులను జూ పార్క్ లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు జోగురామన్న. మరి ఇప్పుడు వేసవి కాలం వస్తున్న సందర్భంలో మంచి వాతావరణం కూల్ గా ఉండటానికి కొరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంకా ఈ జూలో గత సంవత్సరం మరి 45 జంతువులు ఒంటరిగా ఉంటే 23 జంతువులకు జత కలపడం జరిగింది. ఈ సంవత్సరం ఆదాయం 10,34 లక్షలు కూడా ఇప్పటి వరకు రావడం జరిగింది. ఏది ఏమైనా ప్రజల సౌకర్యార్థం కొరకే ఎప్పటికి కూడా మరి నంబర్ 1 పార్క్ ఉండటానికి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. నయా ఆఫర్స్, లేటెస్ట్ టెక్నాలజీతో పర్యాటకులను ఆకట్టుకొని మరింత ఆదాయం పెంచుకునే దిశగా ముందుకు వెళుతోంది జూ పార్క్.